రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. కేవలం ఈ 14 నెలల్లోనే 1,86,320 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక పరిస్థితి అత్యంత సంపన్నంగా ఉంది. ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఎందుకు ఉందంటే, ఒక 14 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1,86,361 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు జగన్మోహన్ రెడ్డి. శ్రీలంక చేసిండు, అయిపోయింది, కథం, బటన్ నొక్కిండు అన్నారు. ఆయనన్న కనీసం బటన్లు నొక్కి అప్పు చేసి బటన్లను నొక్కి ప్రజల అకౌంట్లు వేసిండు. మీరు ఏం చేశారో తెలియకుండా 1,86,321 కోట్లు అయినాయి అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు అప్పులు చేయనమన్నారు, సంపదని నేను సృష్టిస్తా అన్నారు. మీ సంపద అయితే సృష్టి పెరుగుతుంది, మీ సొంత ఆస్తి. కానీ రాష్ట్రానికి అప్పుల్ని సృష్టిస్తున్నారు, సంపదను సృష్టించాల. ఒకవైపు ఏమో రాష్ట్రానికి అప్పుల్ని, ప్రజల మీద అప్పులు సృష్టి జరుగుతుంది. ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీల మీద కేసుల సృష్టి, సిట్లు, స్కాముల సృష్టి జరుగుతుంది. ఈ రెండు తప్ప రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది. 1,86,321 కోట్లట 14 నెలల అప్పులు. మరి ఈ లెక్కను చూస్తే 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్ల అప్పులైతే, మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో మీరు పోటీ పడే దాంట్లో చాలా స్పీడ్గా ఉన్నారు, చాలా ముందంజలో ఉన్నారు. దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు? మీ సంపద సృష్టి ఎడిపోయింది, మీ అప్పుల సృష్టి ఉంది తప్ప సంపద సృష్టి లేదు అనేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను కడిగి పారేసినట మాజీ సీఎం వైఎస్ జగన్. దీనికి సంబంధించి కొన్ని క్యాల్కులేషన్స్ కాగ్ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు. 3,32,671 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో 2019 నుంచి 2024 మధ్యలో చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, అప్పుల పాలు చేసిండు, విధ్వంసం చేసిండు అన్నారు. కానీ కేవలం మీరు 14 నెలల్లోనే మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల్లో సగం అప్పు ఇప్పటికే చేసేశారు, అయిపోయింది. ఏం సందేశం ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మీరు అనేది ఆయన సూటిగా అడిగిండు, లెక్కలతో సహా. ఇక ఇప్పుడు ఏం చెప్పిద్దో చూడాలి కూటమి. సర్కారు డ్రామా, ఎరువుల భ్రమ, యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారు రైతుల లబోదిబో, మూతబడిన సొసైటీ కేంద్రాలు, ఆర్ఎస్కేలో నో స్టాక్ బోర్డులు. యూరియా విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. మీరు సంపద సృష్టించలేదు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునే యూరియాను కూడా కనీసం ఇయ్యలేని పరిస్థితి. సరే, తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఒక అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ తెలంగాణలో. బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి వాళ్ళకి సరైన కేటాయింపులు చేయలేదు, సరఫరా పంపిణీ చేయలేదు అనుకోవచ్చు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎన్డీఏ కూటమి కదా. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు నిలబెడితే నిలబడ్డ కూటమి కదా అది. ఎందుకు యూరియా బస్తాలు కనీసం ఇయ్యలేని పరిస్థితి? మరి దేనికోసం ఈ డబుల్ ఇంజను? కనీసం రైతులు పైసలు పెట్టి కొనుక్కునే యూరియాని కూడా ఇయ్యలేని డబుల్ ఇంజను, యూరియాని కూడా ఇయ్యలేని పొత్తులు, యూరియాని కూడా ఇయ్యలేని ఎత్తులు. దేనికోసం? ఏం విజన్ ఇది? దీనికోసం డ్రామాలు, కథలు, సినిమాలు వెళ్తాను. లేదు లేదు అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, ఇది అది అని చెప్పి మొత్తానికి ఈరోజు సొసైటీలలో, ఆర్బీకే సెంటర్లలో నో స్టాక్ బోర్డు, కానీ ప్రైవేటు షాపులలో ఫుల్ స్టాక్. ఇక దీని అనుకున్న మతలబ్ ఇది మొత్తానికైతే యూరియా విషయంలో సర్కారు డ్రామాలు, ఎరువుల భ్రమలు అని చెప్పి పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పాపం అగమ్యకి వచ్చినా ఎవరికి చెప్పుకోవాలని ఎవరికి అడగాలనో ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి. రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చెరుకు రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, ఈరోజు ఎరువుల కోసం యూరియా రైతులు, ఈ రైతుల విషయంలో కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సహకారం పూర్తిగా వదిలేశారు. కనీసం యూరియా అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రం పైన ఉన్నాడు అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉండడు అంటే సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు.